చాలా కొట్టలేము పిల్లలు. మన మనసు కొద్దిసేపు కొడతాము, నిన్న కొట్టండి అయ్యా అంటే ఎవరు కొట్టలేదు, కొద్దిసేపు కొట్టారు. మళ్ళీ ఏదో పనులు బిజీగా ఉంటే ఆ రోజు పాట చదవడము, లేకపోతే బైబుల్ చదవడము, మొబైల్ చూసుకోవడం అలా జరిగిపోయింది నిన్న రోజున. సో ఎనివే దేవుడు అనుకూల సమయాన్ని త్వరలోనే అనుగ్రహిస్తాడు పిల్లలు. మన హృదయవాంఛ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మనం ఆశించింది మన స్వార్థం కొరకు కాదు, ఆయన సన్నిధి కావాలని ఆశపడతాను. దానికంటే మేలైంది దేవుడు త్వరలోనే అనుగ్రహిస్తాడు. వచ్చే రోజు మీ అందరికీ మరొకసారి ప్రభుత్వం వందనాలు తెలియజేస్తున్నాం పిల్లలు. కొన్ని విలువైన మాటలు ప్రస్తుత గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం పిల్లలు. మీకా గ్రంథం 2వ అధ్యాయం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం పిల్లలు. తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా అనుకుంటున్నా. ఇక్కడ ఇవన్నీ ప్రశ్నార్థకంగానే భక్తుడు రాస్తూ చివరికి దేవుని తెలియజేస్తున్న మాటల్లో ఒక మాట ఏమంటున్నాడంటే, యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా అంటున్నా. అంతెందుకు పిల్లలు, గతించిన కొన్ని నెలలుగా ఈరోజు అమెరికా కూడా యెమెన్ పరిసర ప్రాంతంలో హౌతీ వారి మీద దాడి చేసింది. అంటే వారిని అంతమొందించే వరకు అమెరికా కూడా వెనుకంజ వేయదు. ఇరాక్ వాళ్ళకు కూడా కొద్దిగా వార్నింగ్ ఇస్తుంది, ఇరాక్ వాళ్ళకు కూడా, వాళ్ళకు మాత్రం మీరు సపోర్ట్ చేయొద్దు అని. వీళ్ళకి ఏంటి అంటే అంత బలం ఎందుకు, అంత అధికారం ఎందుకు అంటే, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశం, ఆర్థికంగాను అంతేకాకుండా అత్యధికంగా ఉన్న ఆయుధాలను బట్టి కూడా వారు ఉన్నతంగా నిలబడుతుంది. డాలర్ యొక్క విలువ కూడా దానికి గొప్పది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే దానికి ఉన్న అత్యాధునిక సంపదను బట్టి అదే మాకు క్షేమం అనుకుంటుంది. ఇంకా ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాలకు వెళ్తుంటే కొన్ని నెలలుగా వారు వీళ్ళ యెమెన్ పరిసర ప్రాంతాలే కాదు, గాజా మీదే కాదు, అనేక ప్రాంతాల్లో వారు యుద్ధం చేశారు. వారిని ఎవరు వ్యతిరేకించుకోవడానికి కారణం ఏంటంటే వారి దగ్గర ఉన్న శక్తి, యుద్ధాయుధాలు చాలా గొప్పవి. అంటే మీ మీద దాడి చేసిన పర్లేదంటే మాకు ఐరన్ డోమ్స్ ఉన్నాయని ఒక ధీమాగా ఉన్నారు. అంటే ఎలాంటిది వచ్చినా మాకు అండర్ గ్రౌండ్ లో బంకర్స్ ఉన్నాయి దాక్కోవడానికి, దాన్ని తిప్పేంత శక్తి మాకున్నది ఐరన్ డోమ్స్ కి. ఏ రాకెట్ వచ్చినా కానీ దాన్ని కొట్టగలిగే సామర్థ్యం మాకు ఉంది, ఎందుకంటే దేవుడు ఆస్వాదించిన దేశం అని అన్నారు. అలా వారు తిరిగి కొట్టడానికి సామర్థ్యం ఉంది. దానికి క్షేమం ఏమనుకున్నారు, ఐరన్ డోమ్సే వారికి క్షేమం అనుకున్నారు పిల్లల. అంతెందుకు పిల్లల, గతించిన కొన్ని దినాల ముందు ఇజ్రాయెల్లోనే 2 రాకెట్లు పేలిపోయాయి, చాలా మంది చనిపోయారు. అంటే ఐరన్ డోమ్స్ కూడా కాపాడలేమంటే కాపాడలేకపోయాయి పిల్లల. అంటే ఒకేసారి కొన్ని వందలాది రాకెట్లు, వందల కొలది వచ్చినప్పుడు అన్నిటినీ వారి అంటే అటాచ్ చేయలేకపోయింది. కొన్ని మిస్ అయిపోయి ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో బ్లాస్ట్ అయిపోయాయి. చాలా మంది పిల్లలు మొదలుకొని కొన్ని పెద్ద బంగ్లాలు కూడా కూలిపోయాయి. ఎక్కడ? ఇజ్రాయెల్లోనే, దేవుడు ఆస్వాదించిన దేశంలోనే. అంటే వాళ్ళ క్షేమం దేంతో అనుకున్నారంటే వారికి ఉన్న యుద్ధాధిపత్యము, వారికి ఉన్న సామాగ్రిని బట్టి అదే క్షేమం అనుకున్నారు. ఇంకా ఈ మధ్య కాలంలో గతించిన 4 రోజుల నుంచి మనం బాగా గొప్పగా వింటున్నాం. పాకిస్తాన్ కున్న ధైర్యం ఏంటంటే మా వెనకాల చైనా ఉంది, సపోర్ట్ చేయడానికి ఈ గల్ఫ్ కంట్రీస్, ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా ఉన్నాయనుకున్నారు. వారిలోనే ఒక తెగవారు వ్యతిరేకంగా ఒక ట్రైన్ హైజాక్ చేసి మాకంటూ ఒక ప్రత్యేకమైన దేశమే కావాలని బలూచిస్తాన్ వారు ఫైట్ చేస్తున్నారు పిల్లలు. ఈ రోజున ఉదయకాలంలో, అంటే నేను సాయంత్రకాలంలో ఇంచుమించు 200 పైన మందిని చంపేశారు. ఇప్పుడు వాళ్ళలోనే అంతర్గత యుద్ధం జరుగుతుంది, దేశం వీడిపోయేంత. అంటే ఒకప్పుడు ఏమనుకున్నా అంటే వీరు రక్షిస్తారు మాకు అనే ఒక ధైర్యం ఉండేది, వారి క్షేమం అదే అనుకున్నారు. కానీ అది వారిని కాపాడలేకపోయింది. చివరికి ఏమైపోతుందంటే పిల్లల, అంటే మనం అనుకున్నట్టుగా, అంటే మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, ఒక కాలం వచ్చినప్పుడు పిల్లలు 4 రాళ్ళు వెనకాల వేసుకోండి అని అంటారు పెద్దలు. అవి ఒకప్పుడు వయసు వచ్చినప్పుడు అంట మనల్ని కాపాడుతాయి. అంతెందుకు, LIC పాలసీ వేసుకోండి, చాలా మంది మీరు చేసే కొన్ని ఉంటారు పిల్లలు, అది మనకు సపోర్టివ్గా ఉంటుందని LIC పాలసీ వేసుకోండి. ఒక టైం వచ్చినప్పుడు అది మనల్ని సురక్షితమైన ప్రాంతంలో నిలబడుతుంది, అంటే మంచి వాతావరణం ఇస్తుంది, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ మనం పొందుకుంటాం, డబ్బు బట్టి అని అనుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం. అందులో తప్పు లేదు పిల్లల, దేవుడు ఆస్వాదిస్తున్నాడు కాబట్టి మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఇంకా కొంత ఏంటంటే ఉన్నదంతా బంగారాన్ని కొని పెట్టుకోండి, ఎప్పుడైనా అక్కడికి వస్తుంది, దాన్ని తాకట్టు పెట్టు, లేకుంటే అమ్మో, ఆ డబ్బు మనల్ని కాపాడుతుందని ఒక ఉదాహరణలు పెద్దలు చెప్తూ ఉంటారు, నీతి వాక్యాలు.
అలా ఆలోచిస్తూ ఉంటే పిల్లరా, నిజంగా ఆలోచించండి పిల్లరా, అవన్నీ మనల్ని కాపాడగలుగుతాయి అంటారా? ఎంతో టెక్నాలజీ ఉందని 8 నెలల క్రితము సునీత విలియమ్స్ గారు ఎక్కడికి వెళ్ళారు? స్పేస్లోకి వెళ్ళింది. ఆమె నడికే మర్చిపోయిందంట పిల్లరా. కొన్ని వైఫైలను బట్టి కొన్ని నెలలుగా అక్కడే ఉంది. 6 రోజులు 7 రోజులు తిరిగి రావాల్సిన ఆవిడ ఇప్పుడు అంతా సుగమమైపోయింది, ఇక్కడ వచ్చేసింది కదా. ఈ రోజు రాత్రి ఇప్పుడు అన్నట్టుగా ఉంది. వస్తుందని అంటున్నారు, వచ్చేసింది అంటున్నారు, కానీ వచ్చిందని ఇంటర్వ్యూలో జరిగిపోతున్నాయి పిల్లలు. కానీ వచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉండదో అంటే వాళ్ళకు ఏంటంటే మా మేధశక్తి మమ్మల్ని కాపాడుతుంది, అదే మాకు క్షేమం అనుకున్నారు. ఎందుకు తీరా చూస్తూ ఉంటే పిల్లరా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లరా, ఇవన్నీ కాదు అంటున్నాడు. ప్రపంచానికి మనందరికి కూడా ఒకటే మాట, ఏదున్నా వాక్యాన్ని సరిచూసుకుని వెళ్తూ ఉంటే ఈ మాటలు అంటే ఏదయ్యా క్షేమాధారము అంటే ఇక్కడ మంచి మాట చూడండి పిల్లలు. యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా అంటున్నాడు. క్షేమానికి నా మాటలే సాధనాలు అంటున్నాడు. సాధనాలు అంటే ఆయుధాలు లాంటివి, అదే పరికరాలు అంటున్నాడు. అంటే ఆయన మాటలు మనకు ఎలా ఉంటాయంట, యుద్ధంలో పరికరాలు లాంటివి. ఒకందరు రౌతుల్ని బట్టి, గుర్రాలని బట్టి, ఒక బంకర్స్ ని బట్టి ఎక్కువగా గొప్పగా ఆశపడుతున్నారు. అంటే దాన్ని బట్టి మాకు సంతోషం, అది మమ్మల్ని కాపాడుతుందని ఎలాగైతే విర్రవీగుతుంటారో దేశాలు అనుభవం ఉన్నాయని ఉద్దేశంతో. ఇప్పుడు రష్యా మీదకి ఎవరైనా వెళ్ళమనంటే చాలా ఎవరు అగ్నిస్ట్ వెళ్ళరు. దక్షిణ కొరియా మీదకి ఫైట్ చేయమని ఉత్తర కొరియా మీదకి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ వేరు, ఏ రోజున బాంబు వేస్తారని భయం, అంతే కదండి. కానీ ఇక్కడ ఏమంటారంటే అలాంటిది క్షేమం కావాలనుకుంటే నా మాటలు క్షేమ సాధనాలు అంటున్నాడు. ఆ మాటలు ఎలా వాడుకుంటే అంటే అలా వాడుకోవచ్చు అంట. ఆయన మాటలు కనుక మనకు ఉంటేనంట. ఎవరికి ఉంటాయంట మాటలు? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మాటలు క్షేమ సాధనాలు కావా అంటున్నాడు పిల్లలు. అవునంటారా కాదంటారా? క్షేమ సాధనాలు అంటారు పిల్లరా. అంతెందుకు పిల్లరా, చాలా మట్టుకు గతించిన దినాల్లో అంటే కొన్ని సంవత్సరాల క్రితం మైకేల్ జాక్సన్ గారు బాగా తెలుసు కదా, కొన్ని ఉదాహరణలు మేము ముందుంచాను అనుకున్నాను. మైకేల్ జాక్సన్ గారు అతను ఏమనుకున్నాడంటే తనకున్న ధనాన్ని బట్టి అందరినీ పెట్టేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా గతించిన ఒక 6 నెలలుగా అంటే సంవత్సరం నుంచి నేను ఎలాగైనా అంటే వై నాట్ 2020 అంటే 200 years అని ఒక అతను పరిశోధన చేస్తున్నాడు. ఇంచుమించు 200 సంవత్సరాలన్నా నేను బ్రతకాలన్న ఉద్దేశంతో అతని కుమారుల్లో నుంచి, అతనికి కుమారుడు తండ్రి అందరు సజీవంగా ఉన్నారు, తన తండ్రిలో నుంచి తన తండ్రికి తన జెనెటిక్స్ ఇచ్చేశాడు, తన డిఎన్ఏని ఇచ్చేశాడు. అలాగే తన కుమారుల నుంచి తను తీసుకున్నాడు. ప్రతిరోజు ఇంట్లోనే ఉంటాడు. మధ్యలో కొన్ని రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నేను బాంబేలో నేను ఉండలేను అని ఒక ఆర్టికల్ రాశాడు. అదే రోజు మన సెన్సెక్స్ అంతా కూడా పడిపోయింది. అంటే అంత పొల్యూట్ అయిపోయిందా మన దేశం అన్నట్టుగా అంత గురించి మాట్లాడు. అతను ఏంటంటే రోజు తీసుకునే ఆహారం ఇంతవరకు ఎలా చూస్తే ఎలా ఉంటాడంటే 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలాగే ఉంటాడు. లోపలనే ఎంత సూర్యరశ్మి కావాలో అంత సూర్యరశ్మిలో ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, దాని దగ్గర నిలబడి ఉంటాడు. తీసుకునే ఆహారం కూడా టెస్ట్ చేసే తీసుకుంటాడు. ఎంత క్యాలరీస్ బర్న్ అవ్వాలో అంత క్యాలరీస్ తింటాడు, అంత బర్న్ చేస్తూ ఉంటాడు. 16 సంవత్సరాల వయసు లాగానే ఉంటాడు. ఇంచుమించు అతని వయసు 58 సంవత్సరాల పైన ఉంటుంది. అయినా కానీ అలా బ్రతకడం. అతను ఏమనుకున్నాడంటే ఒకప్పుడు పిల్లలు అతని దగ్గర ఏమీ లేదు, ఒక యాప్ తయారు చేశాడు. దాన్ని అమ్మిన తర్వాత ఇంచుమించు 200 కోట్ల బిలియన్స్ అమెరికా గవర్నమెంట్ అతను కొనుక్కుంది. దాన్ని బట్టి ఏం చేయాలి అర్థం కాక తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి ఎవరితో సంబంధం, నేను ఎందుకైనా బ్రతకాలి. ప్రపంచానికి అతను కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అది రన్ చేస్తూ అతని శరీరాన్ని కాపాడుకున్నాడు. అతను అనుకున్న ఈ డబ్బు నన్ను రక్షించేస్తుంది, నన్ను క్షేమాన్ని కలుగజేస్తాను అన్నాడు. మైకేల్ జాక్సన్ గురించి ఆలోచిస్తుండే పిల్లల డాక్టర్స్ చుట్టూ ఉన్న అతన్ని రక్షించలేకపోయే పిల్లల తన మరణం వరకు తీసుకుని వెళ్ళిపోయింది. అంటే క్షేమ సాధనాలు ఏంటయ్యా అంటే లోకంలో మనకు అన్ని కనిపించేసే పిల్లల, విలువైన ప్రతిదీ కనిపించేసింది. డబ్బు కనిపించింది, బంగారం కనిపించింది, యుద్ధ పరికరాలు కనిపించింది. మంచి దేశంలో ఉంటే, దుబాయ్లో ఉంటే మనం సేఫెస్ట్ ప్లేస్ లో ఉన్నామన్న ఉద్దేశంతో మనం అలా అనుకున్నాం పిల్లల. అంతెందుకు పిల్లల, కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియాలోనే మన లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి గారు అంటే మంత్రి గారు, అతనికి నారాయణ విద్యా సంస్థ నారాయణ గారు తెలుసు కదా. అతని కుమారుడు ఒకడే కుమారుడు, మంచిగా బ్రతకాలి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత అతను యూఎస్కి వెళ్ళిన తర్వాత తన కుమారుడు రాత్రిలోనే హైదరాబాద్లోనే ఆ మెట్రో పిల్లలు గుద్దుకొని చనిపోయాడు పిల్లలు. అతని కారు మామూలు కారు కాదు పిల్లలు, మర్సిడీస్ బెంజ్ లగ్జరీ కారు, మోర్ దెన్ 145 పైన స్పీడ్ లో వచ్చి కొడితే పిల్లలు ఢీ కొడితే స్పాట్ లోనే చనిపోయాడు. ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయంట. అతనికి కుమారుడు ఎలాగైనా బ్రతుకుతాడు, ఎందుకంటే కాన్ఫిడెంట్ ఏంటంటే అంటే బ్రాండ్ న్యూ కార్ ఉన్నది, లగ్జరీ కార్ ఉంది, అది మర్సిడీస్ బెంజ్
అంటే టాప్ మోస్ట్ కంపెనీలో అదొకటి కాబట్టి ఎలాగైనా ఎయిర్ బ్యాగ్స్ అయినా నా కుమారుని రక్షిస్తాయని ఒక ధైర్యం అతనికి ఉండేది. ఆ కుమారుడికి ఇచ్చేశాడు. కొన్ని క్షణాలు మాట్లాడి పెట్టేసారు లేదు, రాత్రి ఇంచుమించు 1 గంట 3 గంటల ప్రయాణ సమయంలో రాత్రి పిల్లలు ఎక్కుని చనిపడిపోయాడు. అంటే అతనికి కాపాడదలసినవి కూడా అతనికి కాపాడలేకపోయేది. కానీ ఇక్కడ మంచి మాట ఏంటంటే దేవుడు కాపాడాలనుకుంటేనంట ఎలాగైనా కాపాడుతాను పిల్లలు. మనకు మట్టికి కావాల్సిన మాట కీర్తన భాగం చూద్దాం పిల్లలు. ఇది ఇలాగ ఉంచుకొని మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. కీర్తనలు 127వ అధ్యాయం మొదటి వచనం చూడండి పిల్లలు. కీర్తనలు 127వ అధ్యాయం మొదటి వచనం. ఓకే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే అంటారు పిల్లలు. అది ఇజ్రాయెల్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇండియా అయినా, ఇది అంటే దుబాయ్ కంట్రీస్ అయినా, ఏదైనా కానీ అది మన కుటుంబ జీవనమైనా, మన ఆరోగ్యమైన, మన ఆయుష్ అయినా మనం అన్ని అనుకుంటాం పిల్లలు. ఇది కాపాడుతుంది, మనకు సౌభాగ్యం ఇస్తుందని, ఇది సురక్షితంగా ఉంటుంది, మనల్ని నిలబెడుతుందని, ఈ డబ్బు మనల్ని సేవ్ చేస్తుందని అనుకుంటాం, మన జాబ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని అనుకుంటాం. అరే మంచి జాబ్ సంపాదించుకో, ఇది నీకు అది వచ్చేసిందా, నువ్వు సెటిల్ అయిపోయినట్టే అని మాట్లాడుతూ ఉంటాం. అయ్యా మనం సెటిల్ అవ్వడానికి జాబ్ ఒకటి ఉంటేనే సరిపోతుందా? మనం సెటిల్ అవ్వడానికి డబ్బు ఉంటేనే సరిపోతుందా? పెళ్ళైతేనే సరిపోతుందా? కాదు కదా. ఇది మనకు క్షేమాన్ని కానే కాదు, కానీ అదొకటి ఒక స్టేజ్లోకి తీసుకెళ్లిపోతుంది. అది మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ అది కానే కాదంటున్నాడు. ఎంత మనం మెలుకు ఉండి కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా ఆయన కాపాడకపోతే మేలుకొని ఉంటే కూడా వ్యర్థమంట. అది ఎలాంటి దేశమైనా, అది భారతదేశమైనా, ఇండియా అయినా, ఈరోజున్న అమెరికా అయినా పిల్లలు. ఒకప్పుడు మనకు తెలియదు కాదు పిల్లలు. అమెరికావే ట్రేడ్ టవర్స్ ను కూడా కూల్చివేసిన మనకు పెద్ద టెర్రరిస్ట్ ఎవరండి? మనకు బాగా తెలుసు కదా పిల్లలు. అంత గొప్పగా అనుకున్నా కానీ వాళ్ళ కళ్ళు కప్పి వారి ఫ్లైట్ హైజాక్ చేసి మరి బ్లాస్ట్ చేసే సందర్భం ఉన్నాయి పిల్లలు. ఆయన కాపాడలేని ఎడల ఏది కూడా మనల్ని కాపాడలేదు పిల్లలు. ఆయన కాపాడాలనుకుంటే ఏది కూడా దరిదాపుల్లో రాని రాదు పిల్లలు. కిందికి ఒక మాట అంటాడు పిల్లలు. 25వ అధ్యాయం 125వ అధ్యాయం మొదటి 2 వర్షాలు చూడండి పిల్లలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంట పిల్లలు. ఇక్కడ మాట చూడండి పిల్లలు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టే. యెరూషలేము చుట్టూ పర్వతాలే ఉంటాయి పిల్లలు. ఆ రోజుల్లో యెరూషలేము పట్టణం కట్టబడింది కూడా పర్వతం మీదే కట్టబడింది, అంటే కొండ మీదే కట్టబడింది. శత్రువులు దాడి చేయడానికి అంటే అంత ఈజీ అయ్యేది కాదు. వారు కట్టుకున్న పట్టణం కూడా అలా ఉండదు. దాటి రావడానికి ఈ పర్వతం దాటి రావాలి అంటే అనుకూలంగా ఉండేది కాదు. మార్గం ఎలాగో అక్కడ గేట్లు పెట్టేసేవారు, అక్కడ సెక్యూరిటీ బలంగా ఉండేది. దాటి వచ్చేవారు కాదు. దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఎలాగైతే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయో ప్రొటెక్షన్ గా, సేఫ్టీగా, అలాగే దేవుడు అంటున్నాడు చూడండి పిల్లలు. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎవరైతే యథార్థంగా బ్రతకాలనుకుంటున్నారో వారు బ్రతికే అనే ఆలోచన కనుక ఉంటే నేను వారి చుట్టూ నేను ఉంటాను అంటున్నాడు పిల్లలు. ఇంకా ఆయన ఉంటే మనకి ఇంకా ఏ విషయంలో కూడా చింత అక్కర్లేదు కదా పిల్లలు. ఏ విషయంలో కూడా మనకు దిగులు అక్కర్లేదు. మనకు ఆయన తోడున్న తర్వాత నాకు అది లేదు, నాకు బంకరం లేదు, నాకు బంగారం లేదు, నాకు వెండి లేదు, నాకు జాబ్ లేదు, ఈ సేఫ్టీ లేదనే ఆలోచన ఉండదు. ఆయన ఉన్నప్పుడు ఇంకా ఏ విషయంలో కూడా మనకు చింత అక్కర్నే లేదు అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది పిల్లలు. ఎన్నున్నా ఆయన లేడనుకోండి పిల్లలు, ఏది కూడా మనల్ని ఆపలేదు పిల్లలు. ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారండి? లోతు గారితో చెప్తున్నారా? ఎవరితో చెప్తున్నారు? అక్కడ కింద మీద చూసినా కానీ కనబడుతుంది ఒక పేరు. అబ్రాహాం గారితో మాట్లాడుతున్నారు. దేవుడు సాక్షాత్తు అబ్రాహాం గారితో చెప్తున్న మాట ఏంటంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారంట. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును.
తర్వాత వారు మిక్కిలి ఆస్తితో అక్కడ చూడండి పిల్లరా, దేవుడు ఇచ్చే మాట ఏంటంటే అబ్రాహాము నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు కదా, ఈ దేశాన్ని చూస్తున్నావా, ఈ దేశంలో నీ సంతతి వారు ఇంకా అతని సంతానం కూడా విస్తరించిపోలేదు, ఇంకా సంతానం కూడా కలిగదు. ఇంకా అతనితో చెప్తున్న మాట ఏంటంటే ఈ దేశంలో పరదేశులుగా ఉంటారు, వీరి మీద అంటే మీ దేశ సంతానం మీద ఈ పరదేశులైన అంటే ఈ ఇక్కడ దేశవాసులు ఆ దేశపు సిటిజన్స్ వీరి మీద ఆధిపత్యం చలాయిస్తారు. చలాయించినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా దాసులు అయిపోతారు. ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 400 సంవత్సరాలు అంటున్నాడు. 400 సంవత్సరాల తర్వాత వారి అక్రమం సంపూర్తిగా నేను వారికి తీర్పు తీరుస్తాను, అప్పుడు వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను. అలా వెళ్ళగొట్టి తిరిగి ఆ దేశాన్ని నీ ప్రజలకే ఇస్తాను. ఎలా వస్తారు అంటే వారు వచ్చేటప్పుడు అంట మిక్కిలి ఆస్తితో వస్తారంట. ఒక దేశంలో దాసులుగా ఉన్న వారు వచ్చేటప్పుడు అంట ఆస్తిని అంతా కూడా సంపాదించుకునే వస్తారంట. అంటే పరదేశంలో ఉండడము మామూలుగా అనుకుంటారు కదా, అది కాదు కదా పిల్లరా. ఇంట్లో ఒక వెంటి చాకరీ ఎవరైనా నింపబడితే అర్థమవుతుంది. అంతెందుకు పిల్లరా, ఇల్లరికపు పెళ్లిళ్ళు మనం చూసేవాళ్ళం ఒకప్పుడు, మన కొన్ని రోజుల సంవత్సరాల క్రితం ఇల్లరికం పెళ్లికి వెళ్తే అప్పుడు మనకు అలసమై అక్కడ ఎక్కువగా వ్యవసాయం ఉండేది కాబట్టి ప్రతిరోజు పని చేయాల్సింది, అతని మీద భారం అంతా ఎంత ఉండేది కాదు. అందుకనే కొంతకాలం తర్వాత ఇల్లరికం పెళ్లిళ్ళని కూడా నిలిచిపోయాయి. అక్కడే నీకు ఉండాలనే ఉద్దేశం ఉండేది. ఒకవేళ ఇంట్లో బానిసలుగా ఉంటే ఈ మధ్య కాలంలో అంత కామన్ అయిపోయింది, అలవాటు పడిపోయారు పిల్లలు. కొన్ని సంవత్సరాలు కువైట్ వెళ్ళడం కానీ ఇస్రాయల్ వెళ్ళడం కానీ అంత ఆశమాషి కాదు పిల్లలు. అక్కడ వెళితే చేయని పని ఉండేది కాదు. మనలో అన్ని పనులు చేసేవారు నలుగుటి వారికి. అంతెందుకు గతించిన దినాల్లో 2-4 నెలల ముందు ఒక ఆవిడ గురించి మన ఒక తల్లి గురించి మనం ప్రార్థన చేసాం. వాళ్ళ హస్బెండ్ అక్కడ ఇంటికాడ చనిపోయారు, ఆమెను ఇక్కడ నుంచి పంపించడానికి కానీ సహోదరి లక్ష్మి గురించి అని. అక్కడ ఈ పాడికి వెళ్ళిన ఒక 15 మంది కనబడతారు పిల్లలు. మనం కేఎం నుంచి కొద్ది అటు నెక్స్ట్ వెళ్తూ ఉంటే అక్కడ తౌజీ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ కనబడుతూ ఉంటారు పిల్లలు. మన తెలుగు వాళ్ళు వస్తారు, అందరు వయసు ఉన్న వాళ్ళు అమాయకులు తీసుకొస్తారు, అనుభవం లేని వాళ్ళు. అక్కడికి వెళ్ళగానే నువ్వు కాలు పెట్టగానే తెలుగండి ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడో ఒక సమస్య. మొన్ననే పాస్టర్ సదానంద్ గారు అని అక్కడ ఉంటారు, దుబాయ్లో ఉంటారు. వారి అక్కగారి కూతురు అంటారు. ఆమె ఇప్పుడు పెద్దవిడ, ఆమె కూడా వచ్చి సతమతం అవుతుంది పాపం. అది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడి ఆమెను ఇక్కడి నుంచి పంపించేశారు. ఆమెకు కర్రీ వండడమే తెలియదంట, ఆమెను కుక్కుగా తీసుకొచ్చేసారు. అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత నానా ఇబ్బందులు పెట్టేసి సులేమాని అంటే ఏం చేయాలి అర్థం కాక ఎన్నో ఇబ్బందులు పెడితే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తే తిండి లేదు ఏమీ లేదు. ఆమె ఏడుస్తుంటే ఆ బాధ తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఆయన మాటి కాల్ చేసిన అయ్యారు మీరు రండి నేను తీసుకుని పోతాను, కానీ అతనికి అర్థం అవ్వట్లేదు ఇక్కడ పరిస్థితి ఏంటో అని. అందరూ అక్కడ వెళ్ళగానే 15 మంది ఏడుస్తున్నారు మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చేసారు అని. బానిసలు ఉంటే ఇంకెలా ఉంటుందంటే ఇక వెట్టి చాకరి పనులన్నీ కూడా భారం మోపుతూ ఉంటే ఇటుకలు చేయడం, ఇడుసులు చేయడం, రాళ్ళు మోయడం ఇవన్నీ చేస్తుంటే 400 సంవత్సరాలు మోసిన తర్వాత నేను వారికి తీర్పు తీరుస్తాను. ఎక్కడికి? ఆ ఐగుప్తు దేశానికి నేను తీర్పు తెచ్చి మీ వాళ్ళను అంటే నీ సంతానపు వారిని తిరిగి నేను నడిపిస్తాను. వారు వెళ్తూ ఎలా వెళ్తారంట? ఆస్తితో వెళ్తారంట. అలా వెళ్తున్నావు కదా, మరి నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ మాత్రం కూడా సందేహింపవు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అబ్రాహాం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన ప్రాణం పోయిన తర్వాత ఎలాగైనా నేను బ్రతకాలి, నేను మంచి పొజిషన్ ఉండాలని మన మైకేల్ జాక్సన్ ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నారో, ఈ మధ్య కాలంలో చావకుండా నేను ఎలాగైనా 200 సంవత్సరాలు బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేందుకు మన రష్యన్ ప్రెసిడెంట్ కూడా అతను తీసుకునే మామూలు ఫుడ్ తీసుకోవట్లేదు. అతను కూడా జింక రక్తంతోనే స్నానం చేస్తూ ఉంటాడంట. అతను అంటే మన అవయవంగానే కనిపించడానికి కొన్ని కోట్ల లక్షలు ఖర్చు పెడుతున్నారు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. అంటే ఇవి మాకు ఉన్నాయి కాబట్టి ఇవే మాకు క్షేమం అనుకుంటున్నారు. మరి ఇంతగా మరి మరణం వరకు వెళ్ళిపోతున్నారు కదా, మరి అబ్రాహ్మ మరి నీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నావా? ఇవ నీ గురించి ఏంటంటే చెప్తారు, నీ సంతతి వారు దాస్యతలకు వెళ్తారు, 400 సంవత్సరాల తర్వాత వారికి తీర్పు తీర్చి నేను తిరిగి నడిపిస్తాను యావదాస్తితోనే, మిగుల ఆస్తితో వస్తారు. కానీ నీకు మాత్రం ఒక మాట చూడండి పిల్లలకి, ఇది మాట్లాడుతున్నాడు. ఎలా వెళ్తారంట? క్షేమంగా. మరి ఇందాక చదువుకున్నాం కదా మీక గ్రంథంలో ఏమన్నాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనలు అన్నాడు. ఎప్పటి వరకు క్షేమ సాధనలు అంటే ఈ లోకంలో దుబాయ్లో కంపెనీలో ఉన్నంత మట్టి నీకు కంపెనీ బహుశా ఇన్సూరెన్స్ ఇస్తుందేమో, బహుశా కంపెనీ నీకు సాలరీ ఇస్తుందేమో. మన కార్లో ఉన్నంతసేపు మంచి కార్ అయితే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకుండా, అంటే మంచి కార్ అయితే తొందరగా చిన్న యాక్సిడెంట్ అయితే తొందరగా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు. కొన్ని బయట నుంచి ఇంపోర్టెడ్ కార్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా కట్ చేసి సెకండ్ హ్యాండ్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అవి ఏంటంటే పిల్లలు యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు. కానీ ఒకవేళ అది ఓపెన్ అయినా కానీ ఇంచుమించు 7,000 ధరలు ఖర్చు అయిపోతాయి. కొన్నిసార్లు పనికిరావు కూడా. అది మన జీవితాన్ని కాపాడుతుందని ఎయిర్ బ్యాగ్స్ కూడా దాంట్లో పెట్టేశారు పిల్లలు.
కానీ అలాంటి మరణాన్ని నారాయణ గారి కుమారుని కాపాడలేకపోయింది, ఎంత పెద్ద లగ్జరీ కార్ అయినా. అలాంటి జాక్సన్ గారికి అంత వైద్యులు ఉన్నా, ధనం ఉన్నా, ఎంతటి ధనవంతులైనా కనపడలేదు. ఈ మధ్య కాలంలో గతించిన దినాల్లో శ్రీదేవి గారు కూడా చనిపోయారంట పిల్లలు. మన బాగా తెలుసు కదా పిల్లలు, బాగా తెలుసు. ఆమె కూడా చనిపోయిందని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె ఎందుకు చనిపోయిందని. అందరూ ఆమె అంటే చాలా అది అంటారు కదా, అంత ధనం ఉన్న వాళ్ళు కూడా చనిపోయారంటే వాళ్ళు కూడా చనిపోతారంటే వాళ్ళు కూడా చనిపోయారు పిల్లలు. మంత్రుల పిల్లలు అబద్ధం మధ్య కాలంలో షేక్ కూడా చనిపోయాడు పిల్లలు. వృద్ధాపిల్లలు ఎన్నో సంవత్సరాలు పోతాడు అంటే లాస్ట్ అంతే కొన్ని సంవత్సరాల క్రితం పోయాడు పిల్లలు. ఆయన కూడా చనిపోయాడు అంటే అతన్ని కూడా కాపాడలేకపోయింది పిల్లలు పదవి. అంటే అవి ఎంతవరకు అంటే కొంత మట్టికే క్షేమాన్ని కలుగజేస్తున్నాయి, కానీ అది నిజమైన క్షేమం కానే కాదు. కానీ ఒకవేళ దేవుని మాటను కనుక నువ్వు అంగీకరిస్తే అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూసారు పిల్లరా, ఇక నా మాటలు క్షేమసాధన ఎంతవరకు అయ్యా అంటే 400 సంవత్సరాలు నీ బానిసత్తులను పంపించి వారిని సురక్షితంగా తీసుకుని వస్తాను. అంతేకాదు వారు మిగులు ఆశతో వస్తారు. నీవు ఎలా ఉండబోతున్నావు అంటే నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడేదాను. అంటే ఆయన క్షేమమైన మాటలు, ఆయన ఒకవేళ ఆయన్ని కనుక మాటలు కనుక గట్టిగా పట్టుకుంటే, ఆ మాటలు కనుక తనకు చోటు ఇస్తేనంట ఎప్పటి వరకు అంట క్షేమాన్ని కలిగిస్తాయి, మరణము వరకు ఆ క్షేమం అతనికి తోడుగా ఉంటుందంట పిల్లలు. అబ్రాహాం గారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం చూడండి పిల్లలు. నిజంగా చూడండి పిల్లలు, అబ్రాహాం గారు దేవుని చూసాడంటే పిల్లలు ఆయన దగ్గరికి మాటే వస్తుంది పిల్లలు. హార్డ్లీ లెక్క పెడితే పిల్లల ఇంచుమించు 10 నుంచి 15 సార్లే దేవుని యొక్క వాక్ వచ్చి ఉంటుంది అబ్రాహాం గారికి. ఆది కాండంలో 10-15 సార్లు కౌంట్ చేయవచ్చు. అయినా కానీ 75వ ఏట దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే పిల్లల ఇంచుమించు 185 సంవత్సరాల దాకా బ్రతుకొచ్చాడు పిల్లలు. 175 నుంచి 180 సంవత్సరాలు ఆయన బ్రతుకాడు పిల్లలు. ఏంటంటే ఒక 10-20 సార్లు మాట్లాడితేనే, 10-15 సార్లు మాట్లాడితేనే అంత ఒబిడియంట్ గా దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే మనం ఎన్నిసార్లు వాక్యం విని ఉంటాం పిల్లలు. అర్థమైందండి అన్నమాట. అబ్రాహాం గారి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా, ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, అబ్రాహ్మ నువ్వు నా మాట విన్నావు కదా, నాకు లోబడ్డావు కదా, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు కదా, నా మాటలు నీకు క్షేమాన్ని ఎంతవరకు అంటే నీ మరణం వరకు నా మాటలు క్షేమాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. నువ్వు క్షేమంగా ఎక్కడికి వెళ్తాడా, నీ పితరుల యొద్దకు పోయేదావు అంటాడు. పితరులు అంటే ఎక్కడికి వెళ్తాడు, పితరులు అంటే ఎక్కడికి వెళ్తాడు పిల్లలు, పరదేశికి, నెమ్మది ఉండే స్థలము, విశ్రాంతిలోకి వెళ్తాడు. దేవుడు ఉండే స్థానానికి వెళ్ళిపోతాడు. అంతే కదా, అక్కడ ఉన్నారంటే ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్ళిపోయేవారు, వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకునేవారు. అంటే అక్కడికి వెళ్తున్నారంటే అంతవరకు యథార్థంగా బ్రతికే వారికి, యథార్థంగా ఆయన అంగీకరించే వారికి ఆయన మాటలు ఎంతవరకు ఉండేట, మరణం వరకు తోడుంటే అక్కడి నుంచి నిత్యత్వం నడిపించే వరకు దేవుడి మాటలు తోడుగా ఉంటాయి పిల్లలు. అంత గొప్పగా బ్రతుకుతున్నారంటే ఎన్నిసార్లు డైలీ సాయంత్రం వచ్చి మాట్లాడుతున్నారు అబ్రాహాం గారితో కాదు పిల్లలు, 10-15 సార్లు అంతే. ఆ 70 సంవత్సరాల నుంచి ఇంచుమించు 100 సంవత్సరాలు ఇంకా బ్రతుకుతాడు. అంత కాలంలో 10 సార్లు 15 సార్లు పిల్లలు మాట్లాడేది. మనము బాప్తిసం తీసుకోకంటే ముందు కూడా చర్చిలో ఉన్న వారమే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా క్రమం తప్పకుండా సావాసంలో పాల్గొంటున్న వారమే. ఎన్నోసార్లు వాక్యం వింటూ ఉంటాం పిల్లలు. వాక్యం అంటే ఎవరిది, ఇప్పుడు దేవుడు. మనకు అనుకుంటుంది అంటే దేవుడు వాక్యం అంటే దేవుడు మరి సేవకులు చెప్తూ ఉంటారు కదా, అది దేవుడు మాట్లాడుతున్నాడని కొంతమందికి మామూలుగా అనిపించకపోయినా మాటలు ఎవరి, దేవునియే కాబట్టి మాటలు. ఇది ఏదో ఒక మాట, ఏదో ఒక ప్రసంగం ఎవరినో ఒకసారి అయితే కదిలిస్తుంది కదా పిల్లలు. మనలో వచ్చిన వారు కాకుండా అప్పుడప్పుడు బయట నుంచి బిర్యానీ వచ్చినప్పుడు అనగానే మనకు తగులుతుంది కదా మాట, అరే భలే ఉంది కదా అనిపిస్తుంది. ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. అలా ఎన్నిసార్లు అంటే 100 సార్లు వింటున్న మన ప్రసంగాలకు మనం ఎలా ఇంకా ఎంత గొప్పగా బ్రతుకుండాలి పిల్లలు. 10-15 సార్లు దేవుడు మాట్లాడితేనే అబ్రాహాం అంత లోబడిపోతుంటే, మనతో ఎన్నో ప్రసంగాలు విని, ఎన్నోసార్లు వాక్యం చదివి, ఎన్నో ప్రసంగాలు మనము చేసి, ఎందరికో మనం అవకాశం ఇచ్చి, మనం పాటలు పాడి, ప్రార్థన చేసి, సావాసాలను మనం కూడికలు ఏర్పాటు చేసుకుని ఇంతగా మనం బలపడుతున్నాం కదా, మరి మనం ఇంకెంత గొప్పగా బ్రతకాలి దేవుని కొరకు. అబ్రాహాం గారికి 15 సార్లు మాట్లాడుతూనే తన జీవితం అంతా కూడా దేవుని సమర్పించేసుకున్నాడు పిల్లలు. ఆయనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అయ్యా నువ్వు క్షేమంగా నువ్వు పితరుల ఎదురు చేర్చబడదు, ఆ పరలోకానికి చేరు వరకు కూడా నా మాటలు నీకు క్షేమాన్ని కలుగజేస్తాయి అంటున్నాడు. లోకంలో ఏది అక్కడికి రాకపోవచ్చు, నీ ధనము రాకపోవచ్చు, నీ గుడారము రాకపోవచ్చు, అతనికి దాసులు ఎంతో విస్తరించిపోయినా, పశువులు గొర్రెలు మేకలు విస్తరించిపోయినా అతనికి ఏది సాధనం కాదంట, క్షేమ సాధనం కాదంట. చివరికి దేవుని మాటలే క్షేమ సాధనల్ని అబ్రాహాం గారి జీవితంలో కనబడుతుంది పిల్లలు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు దేవుని ప్రజల చుట్టూ తన కృప ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది పిల్లలు, యథార్థంగా ప్రవర్తించే వారికి. నిజంగా ఆయన అదే అంటున్నాడు చూడండి పిల్లలు. అంతేందుకు పిల్లలు బాగా సుపరిచితమైన మాటల నుంచి ఒక మాట మనకు బాగా తెలిసిన మాట, అప్పుడప్పుడు ప్రార్థనలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. తన ప్రవక్తలు తన పని చేసేవారని మనకు బాగా తెలుసు. ఎలీషా గారు ఎక్కడున్నారంట, ఒక గుడారంలో ఉన్నారు.
తన దాసులు వచ్చున్నాడు, అగ్ని అనే రథాలన్నీ వస్తున్నాయి, శత్రు సైన్యం అంతా కూడా కలుముతూ వస్తుంది కదా. మనం ఇద్దరమే ఉన్నాం కదా, మనకి ఏంటి సేఫ్టీ అన్నప్పుడు, దేవా యెహోవా వీడి కళ్ళు తెరువు అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాడు కళ్ళు తెరవగానే ఏం కనిపించాయంట? అగ్ని రథాలు కనిపించాయంట. తన చుట్టూ ప్రాకారంలో ఉన్నాయంట. అంటే మనకు కనిపించట్లేదు అంతే, కానీ తన మాటల్ని ఎవరైతే యథార్థంగా స్వీకరించి బ్రతుకుతున్నారో, తన మాటలను అందిస్తున్నారో, మన మాటల్ని వారి జీవితంలో అవలంబించుకుని అనేకులకు తెలియజేస్తున్నారో, వారి చుట్టూ నిజంగా తన సేవకులు అంటే అగ్ని రథాలు, తన సేవకులైన ఆత్మలు, దూతలు ఎల్లప్పుడూ కావాలి ఉంటాయి పిల్లలు. అది మనకు కనిపించట్లేదు. మనం అనుకుంటాం ఏంటంటే నిజంగా అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు కింద పడిపోతారు పిల్లలు. అదే వయసులో మనం పడిపోయామనుకో, అంటే మనం ఈ వయసులో పడిపోయామనుకుంటాం, ఏదన్నా కూడా అవుతారు పిల్లలు. కానీ చిన్న పిల్లలు పైనుంచి పడినా కానీ తలకు కూడా గాయం అవ్వదు పిల్లలు. తలకు గాయం అవ్వవు, కాలికి కూడా ఏమవ్వదు, ఫ్రాక్చర్ కూడా అవ్వవు, ఏమవ్వవు. దేవుడు నిజంగా కాపాడేసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కదా. అందుకని పిల్లల చుట్టూ తన దూతలు ఉన్నారు అని అంటారు స్వార్థలు. తన దూతలు చిన్న పిల్లలు ఒక్కొక్కరి చుట్టూ వారి పిల్లల చుట్టూ ఒక్కొక్కరికి ఒక దూతలు ఉంటారంట, కొన్ని దూతలు ఉంటాయంట పిల్లలు. అంటే ప్రొడక్షన్ లో వీరు నా కొరకు బ్రతికేవారని వారి చుట్టూ దేవుడు తన దూతల్ని ఉంచుతారంట పిల్లలు. అందుకు నిదర్శనమే తన మాటలు పట్టుకున్న ఆయన చుట్టూ ఉన్న అగ్ని రథాలే నిదర్శనం పిల్లలు. ఎలీషా గారే ఇది తన పక్షంలో ఉన్న వారికి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటే, తన పక్షంలో లేని వారికి ఎలా ఉంటుంది మరి? కొత్త నిబంధనలు కూడా ఒక మాట చూసుకుని లేని వారు ఎలా ఉండబోతారో తర్వాత చూద్దాం పిల్లలు. కొత్త నిబంధనలు కూడా సాక్షాత్ ప్రభు చెప్తుంటారు పిల్లలు. లూకాసు వార్తలో ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. 7వ అధ్యాయం మొదటి తెచ్చుకునే మాటలు మనం చూద్దాం పిల్లలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు. ఎవరికంట పిల్లరా? శతాధిపతి అంటే 100 మందికి ఒక అధిపతి అన్నాడు. శతాధిపతి అంటే కదా 100 మంది పైన ఒక అధికారి. అతనికి ఒక ప్రియమైన దాసుడు ఉన్నాడు. బాగా తెలిసిన మాట, మనకు ఎన్నో పర్యాలు చెప్పిన మాట పిల్లలు. నీకు మంచి సందర్భం కనబడుతుంది చూడ పిల్లలు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిరి బతిమాలు కొనిరి అంట పిల్లలు. అతని గురించి ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఎవరి గురించి? అతని గురించి, ఆ శతాధిపతి గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఆ శతాధిపతి గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఆ శతాధిపతి గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? మళ్ళీ చదవండి మాట ఒకసారి. 4వ వచనం. వారు యేసు వద్దకు వచ్చిన పైన వచ్చి మాటలు. దాసును స్వస్థపరచమని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. యూదుల పెద్దల్ని ఆ శతాధిపతి ఎవరి దగ్గరికి పంపించాడు? యేసు దగ్గరికి పంపించాడు. అప్పుడు వారు యేసు వద్దకు వచ్చి, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఎవరు బతిమాలుకుంటున్నారు ఇక్కడ? యూదుల పెద్దలు బతిమాలుకుంటున్నారు. దాంట్లో శిష్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీరు ఎవరి పక్షంలో బతిమాలుకుంటున్నారు? శతాధిపతి పక్షంలో. అంటే శతాధిపతి తన స్వార్థం కొరకు ఏమైనా ఆశించాడు? లేదు. ఎవరి కొరకు? శతాధిపతి ఎవరి కొరకు ఆశించాడు? తన ప్రియుడైన దాసుల కొరకు. తన స్వస్థపరచాలని ప్రభు దగ్గరికి యూద పెద్దల్ని శిష్యుల్ని పంపించేశారు. ఆ శిష్యులు యూదుల పెద్దలు అందరూ కూడా ప్రభుతో విన్నవించుకుంటున్నాడు. మనం సమాజ మందిరానికి, మన ప్రజలకు, మేము ఆ మాటలు వినడానికి, మేము ఆలయంగా కూడుకోవడానికి, సమాజంగా కూడుకోవడానికి, దేవుని మాట ప్రకటించుకోవడానికి తాను సమాజ మందిరాన్ని తానే కట్టించడయ్యా, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్తున్నాడు. పిల్లలు కింది కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన ఎదుకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్ద వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అయితే మాట
మాత్రము సెలవియ్యు అంటున్నాడు పిల్లలు. ఏం కావాలంట అతనికి? మాటలు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏంటంట క్షేమ సాధనాలు? ఆయన మాటలు పిల్లలు. అది ఎంతవరకు క్షేమంగా నడిపిస్తాయి అంటే, నువ్వు పడుకున్నా నీ చుట్టూ ఉంటాయి, నువ్వు లేచినా నీ చుట్టూ ఉంటాయి, నువ్వు బాసికలుగా నీ నొదిసినా నువ్వు రాసుకుంటే, నువ్వు కట్టుకుంటే, నీ ద్వార బంధకాల్లో నీ గృహాలలో వాగ్దానాలు పెట్టుకుంటారు కదా పిల్లలు. ఒకప్పుడు పెద్దల కల్చర్ బాగుండేది, మన తల్లిదండ్రుల కల్చర్లో, మన తాతల కల్చర్లో. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఒక వాగ్దానం కొనుక్కొని వచ్చి అక్కడ తగ్గించుకునేవారు. మనం అది కొనం. ఇప్పుడు మనం కాలికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చేస్తాం అంతే. మనకు వాక్యం తీసుకొని రాము. మనం ఏం తెచ్చుకుంటాం పిల్లరా? ఏం తెచ్చుకుంటాం? నూనె డబ్బులు తెచ్చుకుంటాం అంట. చూసారా పిల్లలు? మనము ఏదో స్వస్థత కావాలనుకుంటాం, కానీ దేవుని మాటకు మనం అవకాశం ఇవ్వం, తావు ఇవ్వం పిల్లలు మనం. కానీ మన పెద్దల ఆచారం చూడండి పిల్లలు, వారు ఎక్కడ వెళ్ళినా వాగ్దానాలు తీసుకొచ్చినప్పుడు, అప్పుడు పావురం మీద కొన్ని వాగ్దానాలు ఉండేవి, కొన్ని ఇంటి మీద గృహం మీద సింబల్ వేసి కొన్ని వాగ్దానాలు ఉండేవి. అవి తీసుకుని వచ్చి మెయిన్ ఎంట్రన్స్ లో డోర్లోనో, లేకుంటే మెయిన్ హాల్లోనో, ప్రేయర్ రూమ్ లోనో, మన బెడ్రూమ్ లోనో తగిలించేవారు. అప్పుడు చర్చిలలో వాగ్దానాలు రాసేవారు, వాక్యాలు రాసేవారు. ఈ మధ్యలో చర్చిలో అవి కూడా కనిపించట్లేదు పిల్లలు. ఒక ఫ్యాన్ స్పాన్సర్ చేస్తే దాని 4 రెక్కల మీద 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి. అలా మనం అలవాటు చేసుకున్నాం పిల్లలు. మనం ఏంటంటే మన పేరు కల్పించాలనుకుంటాం, కానీ ఆయన మాట కనుక మన ఇంటికి వస్తుంటే ఎలా ఉండబోతుందో ఇక్కడ చూడండి పిల్లలు. నా యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనాలు అన్నాడు. అది ఎంతవరకు అయ్యి అంటే, నువ్వు పుట్టినది మొదలుకొని, నువ్వు పుట్టకనే ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. నేను ఎప్పుడు ఏర్పరచుకున్నానంటే, నా మాట నీకు అక్కర్లేదు, నేను వినను, నీ మాటలు నేను ప్రకటించను, నేను అలా అనకు, నేను గర్భంలో ఉన్నప్పుడే నేను ఎన్నుకున్నాను, నీ నోట నా మాటలు ఇస్తాను. ఇర్మియా, నువ్వు అనాల్సిన మాట అది కానే కాదు, నా మాటలు నీకు ఇస్తాను, అందుకనే అది దొరకగానే నువ్వు భుజించే, అంతే. ఆహారం దొరికినట్టు నువ్వు భుజించే అన్నాడు. అలా భుజిస్తే ఎప్పటి వరకు అంట? నువ్వు చనిపోయే వరకు నా క్షేమంగా పితరులకు చేర్చబడదు అని అబ్రాహాముకు వాగ్దానం చేసినట్టుగా అలా క్షేమంగా తీసుకుని వెళ్తున్నాడు. అలాగే శతాధిపతి మంచి మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, అతన్ని డైరెక్ట్ గా వెళ్ళలేదు ప్రభు దగ్గరికి, తన స్నేహితులు చెప్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు కదా. వెంటనే ప్రభుని దర్శించినట్టు కూడా సాహసం చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడు అంటే, తన స్నేహితులు పంపించేసి ఆయనను ఇంటి దగ్గరికి కూడా వచ్చేదానికి నేను అర్హుని కాను. శతాధిపతి అంటే ఆల్మోస్ట్ 100 మంది పైన అధికారి. అది కాదండి, ఒక 10 మంది 20 మంది ఉంటే మనం పైన ఫోర్మెన్ ఉన్నాడు అనుకోండి, ఫోర్మెన్ కు శాండ్విచ్లు తీసుకెళ్ళాలి, టెలిఫోన్ కాల్ ఇచ్చి ఉండేవి, ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా సలాం చేయాలి, వెళ్ళినప్పుడు ఇలా సలాం చేయాలి, ప్రతిదానికి ఫోర్మెన్కి చెప్పాలి. 100 మంది పైన అధికారి అంటే మామూలుగా ఉంటుంది కదా పిల్లలు. మరి సైన్యంలో ఒక కీలకమైన రోల్లో ఉన్నాడు, మంచి రోల్లో ఉన్నాడు. అతను తన దాసుని గురించి మొరపెడుతున్నాడు. తీరా ప్రభువే వచ్చేస్తున్నాడు అతని దగ్గరికి. ఎందుకంటే అతడు నీ వల్ల మేలు నొందుటకు యోగ్యుడు అనగానే ప్రభువు వెంటనే స్టెప్ ముందుకు తీసుకొని వచ్చేసాడు పిల్లలు. వస్తున్నప్పుడు తన స్నేహితులు పిలిచి పంపిస్తున్నాడు. అయ్యా, అతని దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పండి, ప్రభువుకు చెప్పండి, నా ఇంటిలోకి అతడు అంటే ప్రభువు కాలు పెట్టడానికి నేను అర్హుని కాదు, నేను పాత్రుని కానే కాదు. మరి ఏం కావాలంటే, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచుబడును అంటున్నాడు పిల్లలు. మాటలోనే స్వస్థత ఉంది అంటున్నాడు. మాట మాత్రం చాలు అంటున్నాడు. అతనికి కావాల్సింది ఏంటంటే, యేసు యొక్క మాట ఉంటే చాలు అంటున్నాడు పిల్లలు. అది తన దాసునికి, తన కుటుంబంలోకి వచ్చి ప్రభువు తన కుటుంబంలో అడుగుడానికి నా బ్రతుకు సరి అయితే కాదు, కానీ తన ప్రియమైన దాసుని ప్రేమిస్తున్నాడు. తన కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రేమించుకుంటున్నాడు, తన సైన్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నాడు, తన దేశాన్ని ఎంత బాగా పరిపాలించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ప్రభు మీద లక్ష్యం ఉంచేశాడు. అయ్యా, నా ప్రియ దాసుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, దయచేసి అతన్ని స్వస్థపరచుమని పెద్దల్ని పంపిస్తుంటే వారు మొరపెట్టక ప్రభు వస్తుండే, ప్రభా ఇంతటి యోగ్యత నాకు లేదయ్యా, నా ఇంట్లోకి రావద్దు, జస్ట్ ఒక మాట సెలవిస్తే చాలు అంటున్నాడు. ఆయన మాటకంత విలువిస్తున్నాడు పిల్లలు. అంత కొత్త నిబంధనలు అంత మాట విలువించాడు. ఆ స్వస్థత పొందుకున్న తర్వాత చాలు. దీని గురించి సువార్తల్లో 2 సువార్తలు 3 సువార్తలు మనం చూస్తుంటాం పిల్లలు. ఇంకా అంటాడు ఏంటంటే, అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు సాక్షాత్ ప్రభువు యేసు గారు బహు ఆశ్చర్యపడినట్టు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటామో ప్రభు గురించి, ఆశ్చర్యకరుడే ఇతనికున్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడుతున్నాడు పిల్లలు. అద్భుతం అనిపించట్లేదు మాట. జస్ట్ నువ్వు మాట సెలవిస్తే చాలు అంటున్నాడు. ఆ మాటలో ఉన్న ప్రభావం ఏంటి నాకు తెలుసు, నీ మాటలు మాకు తోడు ఉండి చాలు, మా ఇంట్లో స్వస్థత వస్తుంది, నా దాసుడు కూడా స్వస్థపరచబడుతున్నాడు అంటున్నాడు. అది ఎంతవరకు క్షేమాధారం అంటే, చివరికి మరణం వరకు కూడా మనకు తోడుగా ఉంటున్నట్టు. ఒకవేళ ఆయన మాటలకి కనుక మనం అవకాశం ఇవ్వలేమనుకోండి, ఆయన మాటలు కనుక మనం అవకాశం ఇవ్వకపోతే ఎలా ఉండబోతుంది? ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. యోగ గ్రంథం త్వరగా గమనించేద్దాం పిల్లలు, టైం అయిపోతుంది. కరెక్ట్ టైం అన్నా కాదు అర్థం అవ్వట్లేదు. 20వ అధ్యాయం
21వ అధ్యాయము 12వ వచనం చూడండి పిల్లలు. వారిని మార్గం గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తి వాడు ఎవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును గాక. భక్తి శూన్యుల దీపము ఆపివేయబడుట అరుదు కదా, వారి మీదికి బహు అరుదు కదా అంటున్నారు. కానీ పైన మాట చదువుతూ ఉంటేనంట, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగిపోదురు అంటున్నాడు. తనకున్న వేదనను చూసి బాధను చూసి తన కృంగిపోతున్న తరుణంలో యోగు పలుకుతున్న మాటలు, అయ్యా మీరు భక్తులకు రాదనుకుంటే వారికి ఆపద రాదనుకుంటుంది, కానీ ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత వారు శ్రేయస్సు కలిగి దినాలు గడుపుతున్నారు, కానీ ఒక్క క్షణంలోనే పాతలకు దిగిపోతారు. మనం అనుకుంటాం పిల్లలు, ఇంతకన్నాం కదా పిల్లలు, మన మీటింగ్కి వెళ్తే ఏం తెచ్చుకుంటాం పిల్లలు, మనకు అవసరం ఉన్నాయే తెచ్చుకుంటాం, కానీ దేవుని మాటలు తెచ్చుకోవడానికి మనం ఇష్టం ఉండవు. అక్కడ విన్న మాటలు పట్టుకొని రాము పిల్లలు. మనం ఇక్కడ ఏమంటున్నారంటే, మేము ప్రార్థన చేస్తే మాకు ఏం ప్రయోజనం? అదే మాట చూడండి పిల్లలు. వారు నీ మార్గం కూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, దేవుని వాక్యం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితోనే చెప్పుదంట పిల్లలు. సమరయ పట్టణాలకు దేవుడు వెళ్ళినప్పుడు చూడండి పిల్లలు, అంతెందుకు పిల్లలు, ఆ పందుల గుంపులోకి ఇద్దరు మనుషులు ఎదురయ్య దేశంలోకి వెళ్ళినప్పుడు దయ్యం పట్టిన ఇద్దరు మనుషులు పరిగెత్తుకుని వస్తుంటే ప్రభుని చూడగానే సర్వోన్నతుని దేవుడి కుమారుడ మా యుద్ధకు రావద్దు అని ఆయన ఆజ్ఞాపిస్తుంటారు, అంటే మొర్ర పెట్టుకుంటాడు. వెంటనే ఆ పందుల గుంపులకు వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వన్నప్పుడు ఇద్దరు మనుషుల నుంచి దయ్యాలు కాస్త వెళ్ళి పందుల గుంపులోకి వెళ్ళిపోతుంది. ఆ గుంపు అంతా కూడా సముద్రంలో పడి చనిపోతుంది పిల్లలు. మరి ప్రభు వచ్చేసాడు కదా, దయ్యాలు వెళ్ళిపోయాయని సంతోషం వాళ్ళలో లేదు. ఇప్పుడు బాధ ఏంటంటే పందులు చనిపోయాయని బాధ వాళ్ళకు. అందుకనే నువ్వు మా దేశం నుంచి వెళ్ళిపోని ప్రభువుని గంటేస్తున్నారు. అర్థమవుతుందని మాటలు. మరి గదిరేల దేశం ఆ ఇద్దరు మనుషులు అయ్యా దయ్యాలు పట్టి సమాధుల్లో బ్రతుకుతున్నారు, చెరసల్లో ఉన్నారు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు కదా, వారు స్వస్థపరచబడనే సంతోషం లేదు. పరమాత్ముని కుమారుడు ఆశ్చర్యకరుడు మన దేశంలోకి వచ్చేసాడు, మన ఊరికి వచ్చేసాడు కదా అని ఆనందం లేదు. పందులు చచ్చిపోయిన బాధ వాళ్ళలో ఉంది పిల్లలు. అందుకని వారు ఏమంటారంటే దేవుని సైతం వద్దనుకుంటున్నారంట. ఇక్కడ కూడా అదే ఉంటుంది, దేవుని గురించి జ్ఞానం అక్కర్లేదు, దేవునితోనే చెప్తారంట. ఏమని చెప్తారంట? నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తి అగువాడెవడు, మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకు ఏమీ లాభము. చాలా మందిలో ఉంటుంది కదా పిల్లలు, ఈ ఏం ప్రార్థన అని బాగా ప్రార్థన చేస్తారంటారు. నిజంగా ఆలోచించండి పిల్లలు, ఇవన్నీ కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి, బోల్డ్ గా పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకోండి పిల్లలు. అందరికి సందర్భం జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పిల్లలు. రావు అనుకోవద్దు, జస్ట్ కొద్ది వెనక ముందు అంతే. వెనక ముందు కొద్ది కొత్త బండి కాబట్టి కొద్ది ప్రాబ్లము లేట్గా వస్తుంది, కానీ ప్రాబ్లం తప్పకుండా వస్తుంది పిల్లలు. పాతదైన కొత్త ప్రాబ్లం ఇష్యూస్ మాత్రం అవుతుంది. జీవనం కూడా అదైంది. అందుకనే బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు అలాంటివి అంటారు పిల్లలు. సుఖము దుఃఖము దేవుడు జతపరిచేశాడంట పిల్లలు. అవి తప్పకుండా వస్తాయి అంటాడు. అది వచ్చినప్పుడు పిల్లలు మనము మరణ పడక మీద ఉన్నప్పుడు కానీ, ఆపదలు ఉన్నప్పుడు కానీ, ఈ ప్రార్థనలన్నీ కూడా వృధా అయినాయని మనం ఒక మాటను అప్పుడు ఇంకా కొద్ది ప్రార్థన చేస్తే బాగుంటుండే అని అనిపిస్తుంది. అయ్యా నేను ఏ విషయంలో పొరపాటు చేసానో ఒక తరుణం ఉంటే బాగుండు అనిపిస్తుంది పిల్లలు. అది రాలేదనుకుని ఇప్పుడే ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు పిల్లలు. చాలా మట్టుకు అన్నాడు పిల్లలు, ఒక మహా హాస్యనటుడు, తినడానికి రాళ్ళు తింటే అరిగిపోయే సందర్భంలో, తింటే అరిగిపోయే సందర్భంలో, వయసు ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోయే సందర్భం ఉన్నప్పుడు తినడానికి రాళ్ళు దొరకలేవంట పిల్లలు. ఇప్పుడు రత్నాలు ఉన్నా కానీ తినలేని పరిస్థితి, అన్నం తింటేనే అరగలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు రత్నాలు ఉండి ఏం ప్రయోజనం అన్నాడు. నాకు తెలుసు కదా, అల్లు రామలింగయ్య గారు, ఆయన చనిపోతూ అన్నప్పుడు మాట్లాడిన మాటలు అంట పిల్లలు. పెద్దలు అంటూ ఉంటారు కదా పిల్లలు, సమయం ఉన్నప్పుడు అంటే పిల్లలు దాన్ని సద్విని చేసుకోలేము అనుకోండి పిల్లలు. సమయం పోయిన తర్వాత మనం ఎంత గోజాడినా కానీ అది శూన్యం పిల్లలు. అందుకనే ఏషవ సందర్భాన్ని తెలియజేస్తుంటాడు. ఎప్పుడో ఆదికాండలో జరుగుతుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, చివరిగా మాట్లాడుతూ ఉంటాడు, ప్రతిఫలం పొందబోలేరు కాబట్టి అది దక్కలేదు అంటాడు. ఎందుకంటే ఒక్కసారి కోల్పోయిన తర్వాత, అందుకనే చాలా మట్టుకు మనం సామెతలు కూడా మనం చూస్తూ ఉంటాం, అయ్యా ఎన్నో ప్రార్థనలు కొద్దిగానే తప్పిపోయింది, ఆ రోజు సాహసంలో నేను ఉంటే బాగుండు అని మనం పోయే సందర్భంలో పలుకుతామంట పిల్లల మాటలు. సామెతలు కూడా జ్ఞాని మాట్లాడుతూ ఉంటాడు.
అది సుఖ దుఃఖాల్లో ఉంచి ఎప్పటికైనా వస్తూ ఉంటాయి. కానీ మనకి జ్ఞానం అక్కర్లేదు, సాహసం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు. ఈ కొద్ది ప్రార్థన అంటారు చూసారు పిల్లలు. నీ ఇంట్లో బాధ ఉన్నప్పుడు నా కోసం ఇంకిద్దరు ప్రార్థన చేస్తుంటే బాగుండి అనిపిస్తుంది పిల్లలు. మీకు ఇప్పుడు బాధలు లేవు కాబట్టి అప్పుడప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ బాధ మీరు ఫేస్ చేసి చూడండి పిల్లలు. మన ఇంట్లో ఉన్న వ్యక్తి హాస్పిటల్ ఉన్నప్పుడు గుర్తు చేసుకోండి. ఇంకా నలుగురు ప్రార్థన చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇంకో సాహసం ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. 4 నిమిషాలు ఎక్కువ గడిపితే బాగుంటుంది అనిపిస్తుంటుంది పిల్లలు. ఇది మార్పు చేసుకుని ఉండరు పిల్లలు. పెద్దల విషయంలో మాట్లాడుతూ ఉంటారు. పెద్దలు మంచం మీద ఉన్నప్పుడు తొందరగా పాస్టర్ తీసుకురారా, కొద్దిగా ఆయిల్ తీసుకురారా, నా తల మీద రాయిరా, కొద్ది బల్ల తీసుకురమ్మను. బెడ్ లో ఉన్నప్పుడు కూడా పలుకుతూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే అప్పుడు దేవుడు తప్ప దిక్కు ఇంకా వేరేది కనిపించదు పిల్లలు. అన్ని మూసుకొని పోతాయి పిల్లల దారులన్నీ కూడా. కానీ ఒక్కవేళ నువ్వు ఆయన మాటలను యథార్థంగా నువ్వు పట్టుకుంటే నిన్ను మరణం వరకు కూడా ఆయన తోడుగా ఉంటాడు పిల్లలు. నిత్యత్వంలో కూడా నిలబడుతూ ఉంటాయి. అబ్రహం గారికి తోడుగా ఉన్నట్టుగా పితరులను కూడా పితరుల యుద్ధకు చేర్చబడుతూ అంటే ఏదో పాతల కూపంలో పడేస్తామని కాదు. అక్కడ నెమ్మది పొందే స్థలం ఉంచుతాను, నీకు విశ్రాంతిని ఇస్తాను, చాలా అక్కడ సుఖమైన జీవితం ఉంటుంది, స్వర్గం అనే మాటలు వింటూ ఉంటాం కదా పిల్లలు. అలాంటి జీవనం నేను ఇస్తాను. ఎక్కడి వరకు అంటే ఈ బ్రతుకు కాలంలో యథార్థంగా నా మాటలను అంగీకరించినట్లయితే. ఇంకా కొన్ని మాటలు కిందికి అంటాడు చూడండి పిల్లలు. లాభం ఏం కలుగునని వారు చెప్పుదురు, వారి క్షేమము 16వ వచనం 21వ అధ్యాయం 16వ వచనం, వారి క్షేమము వారి చేతిలో లేదు అంటున్నాను పిల్లలు. చేతిలో ఎవరి చేతిలో లేదు? ఇప్పుడు మనందరి చేతిలో కూడా లేదు పిల్లలు. క్షేమము మన చేతుల్లో లేదు. ఆ క్షేమాన్ని అనుగ్రహించేవాడు దేవుడు పిల్లలు. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు పిల్లలు. ఆయనను పట్టుకుందాం పిల్లల. యథార్థమైన మాటలని ఒడిసి పట్టుకుందాం పిల్లల, ఒడిసి పట్టుకుందాం. అదే నేను నీ జీవితంలో కనుకుంటే నా మాటలు జీవము వంటిది అంటారు యోహాను సువార్తలో మనం వింటూ ఉంటాం కదా. ఆ మాటల కొరకు నిజంగా అందిపుచ్చుకోండి. నీ హృదయం నుంచి జీవజల బుగ్గ లాంటిది, ఉబికడి నీరు లాంటిది అంటాడు. అలాంటి గొప్ప స్థానం ఇస్తున్నాడు పిల్లల. కానీ ఒక మంచి మాట పిల్లలు, ఇదే అదే యోగ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం మాట చూడండి పిల్లలు. వారు ఎడగతెగక ఆశించిన వారు వారి ఇష్ట వస్తువులలో ఒకదాని చేత నేను తమను రక్షించుకున్న చాలరు అంటున్న పిల్లలు. వారు ఎడతెగక ఆశించిన వారు. కొంతమంది చూడండి పిల్లలు, అన్ని కావాలనుకుంటారు పిల్లల. ఏదైనా బాగుంటుంది, ఈ హాస్పిటల్ కాకపోతే ఆ హాస్పిటల్ అనుకుంటాం, ఆ హాస్పిటల్ కాకపోతే ఈ అంటారు, ఈ మెడిసిన్ కాకపోతే ఆ మెడిసిన్ అంటారు, ఈ దేశం కాకపోతే ఆ దేశం అనుకుంటాం, ఎక్కడెక్కడికో తిరగాలనుకుంటాం పిల్లల. ఆ చివరి స్థానంకి వచ్చినప్పుడు పిల్లల ఒక సందర్భాన్ని గతించింది జ్ఞాపకం చేస్తాను పిల్లల. మన సోదరులతో మాట్లాడుతూ, ఒక ఐశ్వర్యవంతుడి కంటే ఐశ్వర్యము తన ప్రాణానికి ప్రాయశ్చిత్తం కలగజేస్తుందంట పిల్లల. ఒక ఐశ్వర్యవంతుడి కంట వాని ఐశ్వర్యము అంటే ధనము వాని ప్రాణానికి ప్రాయశ్చిత్తం చేస్తుందంట. అర్థమైందా మాట? ప్రాయశ్చిత్తం చేస్తుందంటే అర్థమైంది. ఒక ఐశ్వర్యవంతుడి కంటే ధనవంతుడి కంట తన ప్రాణం కొరకంట ఐశ్వర్యము తన ధనము ప్రాయశ్చిత్తం కలగజేస్తుందంట. అంటే ధనము తన ప్రాణాన్ని కాపాడుతుందని అనుకుంటున్నాడంట. కానీ అన్ని సందర్భంలో కాపాడలేదు పిల్లలు. అకస్మాత్తుగా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు లంచం ఇచ్చి మరి తప్పించుకుంటారు. అంటే ధనవంతుడు కాబట్టి తను చూసి చూడనట్టుగా ఏదో కేసు వేరే వాళ్ళ మీద మార్చేసి వారికి కొంత డబ్బు ఇచ్చేస్తే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అలా ప్రాణం విషయంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే వారు ఆశించినది చాలా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటాను, ఇక్కడికి ఉండాలనుకుంటాను, లగ్జరీ లైఫ్ కావాలనుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా రీల్స్ చూస్తున్నాం. నీతా అంబానీ గంట పిల్లలు 65 సంవత్సరాల వయసు అంట పిల్లలు. మన వాళ్ళకు 30-35 సంవత్సరాలు ఉంటే ఇప్పుడే ఆ నొప్పి ఈ నొప్పి అంటూ ఉంటాం పిల్లలు. ఆమె 60 సంవత్సరాల వయసు గల ఆవిడ ఇప్పటికీ యంగ్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఏం ఫుడ్ తీసుకుంటుందని వాళ్ళతో పాటు మనం కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఆశిస్తూ ఉంటారు, అన్ని సుఖభోగులు ఆశిస్తూ ఉంటారు. కానీ అక్కడ మాట తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేత నేను తమ్మును తాము రక్షించుకున్న జాలరు అంట పిల్లలు. ఏది కూడా చివరిగా వారిని రక్షించలేదు పిల్లలు, ఏది రక్షించలేదు. అందుకనే దేవుని మాటని గట్టిగా పట్టుకున్నాం పిల్లలు. ఆయన విడిచిపెడితే ఏది అక్కడికి రాదు పిల్లలు. మనకు క్షేమాన్ని ఏది కలగజేది? ఇందాక 21వ అధ్యాయం చదువుకున్నట్టుగా ఏది కూడా క్షేమం కలగజేది. వారి క్షేమము వారి చేతిలో లేదు, దేవుని చేతిలోనే ఉంది పిల్లలు. అందుకని ఒకవేళ నువ్వు అతని కొరకు బ్రతకాలనుకుంటే నిన్ను చేతిలో చిక్కుకుంటాడు పిల్లలు. ఆయన చేతుల్లోనే కాపాడతాడు, నిన్ను కాచి కాపాడదని అంటాడు, నిన్ను భద్రంగా కాపాడదని అంటాడు, నీ కుటుంబాన్ని నేను భద్రపరిచేదని అంటాడు. అది ఎలాంటిదంటే వేట కాని ఊరిలో నుంచి ఊరి వచ్చినా నిన్ను తప్పిస్తానంటాడు. అది 10,000 మంది కానీ 1000 కొలది కానీ ఎంతటి దేశం వచ్చినా కానీ నేను ప్రొడక్షన్ చేస్తానంటాడు. అంతెందుకు పిల్లలు గతించిన దినాల్లో కొన్ని భూకంపాలు జరిగినప్పుడు కానీ బాంబులు జరిగినప్పుడు కానీ బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోయినప్పుడు తవ్వి తీస్తుండే చిన్న చిన్న కుమార్తెలు అంటే చిన్న వయసున్న పిల్లలు కనబడుతూ ఉంటారు మనకి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు పిల్లలు. ఆయన సంకల్పంలో ఉన్నవారు కాబట్టి బయటకు వచ్చేస్తారు పిల్లలు. ఆయన కాపాడని ఎడల, ఆయన పట్టణంలో కాపాడని ఎడల కావాలి వారు కాయల వారు ఉంటే వ్యర్థమే పిల్లలు. ఆయన మాటలు క్షేమ సాధనాలు పిల్లలు. అందుకని ప్రభు అదే మాట్లాడతాడు, ఆ మాటలు జీవం లాంటివి.
నా మాటల్ని బ్రతికించే వాటిలయ్యా, నా మాటల్ని ఏ మాత్రం కూడా చులకన చేయొద్దు. అది వచ్చినప్పుడు అంట మాట దేవుని వాక్యం లాంటిది కదా, వాక్యాన్ని అంట సాత్వికంతో అంగీకరించాలంట పిల్లలు. అది ఎవరు చెప్పినా కానీ. అందుకని అప్పుడు మంచి మాట అంటాడు. అది ముగించేద్దాం పిల్లలు, చదివేసి ముగించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, 1వ అధ్యాయం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. అక్కడ మార్చిన పిల్లల మనుషుడు వినుటకు వేగిరపడాలంట. మనకు అప్పుడు చిన్నప్పుడు మనం పద్యం వినేవాళ్ళం. చిన్నప్పుడు విశ్వద విరామ వినురేమ అక్కడ పైన మాట్లాడుతుంటాడు. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక. అది ఎప్పుడో చదువుకున్నాం, అది ఏ విషయంలో కూడా ఉపయోగపడలేదు అనుకుని దాన్ని పక్కన పెట్టేసాం పిల్లలు. కానీ ఓపికతో వినాలంట మాటలు, ఎవరు చెప్పినా వినాలంట. కిందికి ఒక మాట మాట్లాడతారు చూడండి పిల్లలు. ప్రతి మనుషులు వినుటకు వేగిరపడాలంట, మాటలు వినడానికి వేగిరం ఉండాలంట. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరజ్వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించి. శక్తిగల వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాటను ఎలా అంగీకరించాలంట? సాత్వికంతో అంగీకరించాలంట. ఎవరు చెప్పినా అంగీకరించాలంట. అందుకనే వినుమానం మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారని ఉండండి అంటున్నారు కింది భాగంలోనే. ఆ మాటను సాత్వికంతో అంగీకరించాలి. ఎందుకయ్యా అంగీకరించాలంటే అది ఏం చేస్తుందంట? మన ఆత్మల్ని, అక్కడ మాట చూడండి పిల్లలు, మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం అంటున్నా. ఆ శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. ఎందుకు అంగీకరించమంటున్నాడు? మీ ఆత్మల్ని రక్షించేది అంటారు. మన ఆత్మ రక్షింపబడితే చాలు కదా పిల్లలు. శరీరానికి రోగాలు రావంటారు పిల్లలు, ఎన్నైనా వస్తూ ఉంటాయి. కానీ మన ఆత్మ రక్షింపబడాలి పిల్లలు. ఆయన మాట ఉన్న ప్రాధాన్యతలో గుర్తెరిగి పిల్లలు ఆ మాటల్ని భద్రం చేసుకున్న పిల్లలు, మన హృదయంలో భద్రం చేసుకున్న పిల్లలు. మన హృదయమైన పలుకుల మీద రాయండి అయ్యా, దృష్టి ఎత్తుకోకుండా రాయండి అయ్యా, మమ్మల్ని భద్రం చేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. వాక్యం ముందు వాక్యం తర్వాత. గుర్తుందండి పిల్లలు? చేస్తారు కదా పిల్లలు. వచ్చే వారం అడగండి పిల్లలు, ఏమైనా గుర్తుందంటే అది 4 సార్లు ఆలోచించి ఎవరో ఒక మాట అందిస్తే అప్పుడు మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. అప్పుడు బైక్ గురించి మాట్లాడుకున్నాం, మన కారు గురించి మాట్లాడుకున్నాం, ఇజ్రాయెల్ బంకర్ల గురించి మాట్లాడుకున్నాం, ఐరన్ డోమ్స్ గురించి మాట్లాడుకున్నాం అని అప్పుడు గుర్తుకు వస్తుంటుంది. మరి మిగతాదంతా ఎట్టిపోయిందంటే అదే సాతాను ఎత్తుకొని పోయింది. మనకు అర్థం అవ్వట్లేదు అది. అందుకని సాత్వికంతో అంగీకరిద్దాం పిల్లలు. దీని మన మాటలు ఏంటంటే మన ఆత్మీయాలను రక్షించగల శక్తిగల మాటలు పిల్లలు. అది మనకు క్షేమాన్ని కలిగజేసే మాటలు పిల్లలు. యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనాలు. నువ్వు ఎలాగన్నా వాడుకోవచ్చు ఆ మాటల్ని కనుక. క్షేమ సాధనాలు. అప్పుడప్పుడు అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు యుద్ధాయుధాలుగా అవి వాడబడుతూ ఉంటాయి. నలుగురిలో నువ్వు నిలబడినప్పుడు నీకు ఎలా మాట్లాడాలో అవే మాటలు నీకు దేవుని సాధనాలు నీకు వినియోగింపబడుతూ ఉంటాయి. రక్షణ కవచంగా ఉంటాయి. సాధనాలు అంటున్నాడు చూసారు పిల్లలు, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది లోకంలో ఉన్నప్పుడు. అందుకని అంటాడు, నువ్వు సామెతలు అంటాడు, నువ్వు జారశ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అవి ఆయన మాటలు కనుక నువ్వు నీ హృదయంలో ఉంటేనంట నేను అక్కడి నుంచి మరి లాక్కొని వచ్చేస్తాడంట. నేను అక్కడ పోకుండా ఉంటే నీ అడుగులు జారే సందర్భంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కనుక నా అడుగులు జారవు అంటాడు పిల్లలు. అంటే ఆయన మాటలకు ప్రాధాన్యత గుర్తిందాం పిల్లలు. అది గట్టిగా పట్టుకున్న పిల్లలు లోకంలో నుంచి నేను తప్పిస్తూ ఉంటుంది. నీ శరీరాన్ని కాపాడుతుంది, నీ ఆత్మను కూడా రక్షించేది ఆయన మాటలు పిల్లలు. అది తుద మట్టుకు నిత్యత్వం వరకు నేను నడిపిస్తుంది. ఆ బలమైన మాటకి చోటిద్దాం పిల్లలు, భద్రం చేసుకుందాం పిల్లలు. కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించిన కాక. చక్కటి వర్తమానం అందించిన